ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం వాక్యం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తాము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. నా టాపిక్ ప్రేమగల ప్రియమైన మా పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగిన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలము బేతేలు ప్రార్థనా మందిరంలో బైబిల్ స్టడీ కొరకు ప్రభువాని సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పాటల ద్వారా ఘనత పొందినందుకు ఈ స్తోత్రములు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాటల ద్వారా తండ్రి కొన్ని వారాలుగా నీ యొక్క విషయాలన్నింటినీ పరిశుద్ధ గ్రంథములో మా పితరులు ఆదాము అవ్వలు వారు పడిపోయినటువంటి స్థితిని, నిబంధనను మీరిన స్థితిని ఆయా రకాలుగా ప్రభువా మీరు మాట్లాడుతూ వస్తున్న మీ ప్రేమ కొరకే వందనాలు. సంగతులను సత్యమును ప్రభువా మేము ఆత్మావేశముతో గ్రహించగలిగిన వారమై నీ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయండి. వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకుని రండి. ఆన్లైన్లో చూస్తున్న వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం చేత సంధించండి. నిలువెచ్చని కాలంలో ఉన్నాము ప్రభువా, మేము వెచ్చగా చల్లగా అట్లా లేకుండా, అయితే నిలువెచ్చనిగా ఉంటే మీరు ఉమ్మివే ఉద్దేశిస్తారు. అలా ఉండకుండా మేము చల్లగానైనా ఉండాలి లేదా వెచ్చగానైనా ఉండాలి. నిలువెచ్చని కాలంలో ఉన్నాము. నిలువెచ్చని స్వభావం ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాన్ని తప్పించి ప్రభువా మీరు మమ్మల్ని ఆత్మావేశం కలిగిన వారుగా సిద్ధపరుస్తారు. మన సన్నిధిలో ప్రార్థిస్తూ మా అందరితో మాట్లాడమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినం ఈ 1వ అధ్యాయం 28వ వచనంలో 7 సంగతుల గురించి మనం చదువుకుంటున్నాం. అందులో మొదటిది ఫలింపు లేదా ఫలించడం, రెండవది అభివృద్ధి పొందడం, మూడవది విస్తరించటం, నాలుగవది భూమిని నిండించడం. 4వ మాట మనం చదువుతున్నాం. భూమిని నింపడం లేదా భూమిని నిండించడం. దేని చేత దేవుడు భూమిని నిండించాలని కోరుతూ వచ్చినాడో గత 2 వారాలుగా మనం ఈ నిండిన లేదా నింపబడిన మాటల గురించి మనం చదువుతూ వచ్చాం. యాక్చువల్గా ఈ వారం ఈ నిండిన ఇంకా చాలే అని అనుకున్నా నేను ప్రార్థన చేసుకొని, ఇంక చాలే ప్రభువా ఈ నిండిన గురించి ఇంక నేను ఏం చెప్పాలని నాకేం అర్థం కావట్లేదని. అయితే దేవుడు నాకు మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. నిండడం అంత ఈజీగా అంత తొందరగా అయిపోదు. నింపడం అంటే చాలా ఏమంటారు, కానా ఊరిలో పెళ్లి జరిగింది, ద్రాక్షారసం అయిపోయిన తర్వాత చాలా కలవరం వచ్చేసింది. యేసుప్రభు వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్తే మరియమ్మ దగ్గరికి ఏం చేయాలని, ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళారు, ఏం చేయమంటారు? ఆయన ఒక మాట అన్నాడు, చదవండి. ఆ మాట చదువు కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. 6-7 యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఈ కాంటెక్స్ట్ లేదా ఈ సందర్భం దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అయిపోయింది. ఏమైపోయింది? నేను కూడా అనుకున్నా 2 వారాలు చాలే అయిపోయింది అని. అయిపోయింది కదా, ఇంకేం చెప్తామనండి.
మళ్ళీ ప్రభు అయిపోయిన దానిని మళ్ళీ దేంతో నింపమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. ఇప్పుడు చూడండి, నింపింది దేనితో? నీళ్ళతో. తర్వాత ప్రజలు తాగింది దేనిని? అది ప్రభు చేసే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు. మన మానవ జ్ఞానానికి కానీ ఆలోచనలకు కానీ బైబిల్ చదువుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ఎన్నేళ్ళు చదువుకున్నా మనకు అర్థం కాని దేవుని యొక్క గొప్ప సంగతులు అలాగే ఉంటాయి. కొన్ని తరాలు చదువుకుంటూ వచ్చింది ఈ వాక్యం. కొన్ని వేల లక్షల కోట్ల మంది ఈ వాక్యం చెప్పింటారు, చదివింటారు, వివరించి ఉంటారు, మాట్లాడి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఇదే వాక్యం ద్వారా దర్శించే విధానం చాలా అద్భుతమైనటువంటి విధానం. అందుకని మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేసేసరికి సరే ఈరోజు కూడా అంటే నాకు వెలితి అనిపించింది అనమాట. అయిపోయింది అన్నది వెలితి అనిపించింది. వెలితి అనిపిస్తే మళ్ళీ దీన్ని కొంచెం చదువుకోవాలి, నాకు కొన్ని తలంపులు లేదా ఆలోచనలు ప్రభువా అని నేను ప్రభుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది నేను నా పర్సనల్ స్టడీలో చదువుకుంటున్నప్పుడు అయిపోయినట్టుగానే ఉంది, మళ్ళీ దేవుడు నింపమన్నాడు. ఆ నింపుదలను దేవుడు మళ్ళీ మారుస్తూ వచ్చాడు, నీళ్ళను ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చినాడు. వీళ్ళు నీళ్లతో నింపారు కానీ ద్రాక్షారసంతో నింపలేదు బాణల్ని. మానవ ప్రయత్నం నీళ్లు నింపడం వరకే. దేవుని యొక్క ఆశ్చర్య కార్యం దాన్ని ద్రాక్షారసంగా మార్చటం, అందులో మధురమైనటువంటి తీపును లేకపోతే కన్నా ఆహార పదార్థంగా లేకపోతే రుచికరమైందిగా, ఏమండి అందరికీ ఇష్టమైందిగా, అందరూ మెచ్చేదిగా, అందరికీ నచ్చేటటువంటి ద్రాక్షారసంగా మార్చేది ఎవరు? దేవుడే, యేసు ప్రభువారే. కాబట్టి మన ప్రయత్నం కొంచెం చేయాలి. మళ్ళీ తర్వాత దేవుడు ఆ మాటల ద్వారా ఎవరిని ఎలా బలపరిచి ఎలా ఆయన సిద్ధపరుస్తాడో మనకెవ్వరికీ అర్థం కాదు. ఒక వాక్యమే మన జీవితాలను మార్చేస్తూ ఉంటుంది. ఒక వాక్యంలో ఒక పదమే మన హృదయంలో చెప్పసఖ్యం కాని సంతోషాన్ని నింపేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారం కూడా కొంచెం నిండుగా ఉండడం అంటే నాకు మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఫిజికల్గా చూస్తే సాపలన్నీ ఖాళీ, కుర్చీలు కూడా 1-2 నిండినాయి, మళ్ళీ మిగతా అంతా ఖాళీనే. చూడండి ఎంత నిండుగా ఉంటే ఎంత బాగుంటుంది మందిరంలో విశ్వాసులందరూ. నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటా ఒక విషయానికి మాత్రం, తప్పు పట్టడం లేదు కానీ మనల్ని భౌతికంగా దేవుని సహవాసంలో రానియకుండా చేసింది ఈ యాంత్రిక శక్తి. ఈ యంత్రాలు ఏం చేశాయంటే మనుషుల్ని సహవాసంలో కలవనీయకుండా చేశాయి. అందుకే తిన్నగా హాయిగా అన్నం తింటున్నో లేదంటే పడుకోనో లేదంటే నిద్రపోతున్నో లేదా రకరకాలుగా ఇంట్లోనే కూర్చొని మీరు చెప్తున్నారు కదా బ్రదరు, మీరు ఫోన్ మీకేం పని పాటలేదు, మీరు అక్కడికి వెళ్ళండి చెప్పండి, మేము ఇంట్లో కూర్చొని హాయిగా తాపిగా వింటాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అసలు ఇంట్లో తాపిగా వింటే అసలు లేదు టేస్ట్. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రజలతో సహవాసం కలిగి ఉండి దేవుని ప్రజలతో ఆనందించి దేవుని సన్నిధిలో మందిరంలో వింటే దానికి వచ్చే ఫలం, దానికి ఉన్న టేస్ట్ వేరే. అది చాలామందికి తెలియదు. మందిరంలో ఏముంటుందండి, 3 కూడా రారండి, 4 కూడా రారండి అని. మీరు 4 రండి, 4 8 అవుతారు కదా, 8 మందిని చూసి ఇంకొక 8 మంది 16 మంది అవుతారు కదా. కాబట్టి దినాలు గడిచే కొద్దీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషులు చాలా తప్పుదోవలో వెళ్ళిపోతున్నారు. చాలా రకరకాలైనటువంటి ఏమంటారు అలకలతో వెళ్ళిపోతున్నారు ఇష్టానుసారంగా. దేవుడి మీద అలిగితే ఏ ప్రయోజనం ఏం లేదండి. దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా ప్రేమ స్వరూపమైన వాడు. ఆయన సన్నిధికి ఇష్టంగా రావాలి, ప్రేమతో రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. కాబట్టి నిండాలి. ఈ నింపుదల అనేది ఎప్పటికీ అయిపోదు, ఎప్పటికప్పుడు నిండుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు మళ్ళీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ నింపబడుతూ ఉంటాం. మనం నింపబడుతూనే ఉండాలి. స్పిరిచువల్ ప్రాసెస్ ఏంటంటే మనం నింపబడుతూనే పోవాలి. ఆ నింపుదలలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అద్భుతంగా ఉంటాయి. మన జీవితాన్ని రుచికరమైందిగా చేయొచ్చు ఆయన, మన జీవితాన్ని మధురమైందిగా చేయొచ్చు, మన జీవితాన్ని ఇతరులు సేవించేదిగా చేయొచ్చు, మన జీవితం ఇతరులకి ఆనందాన్ని కలిగించేదిగా చేయొచ్చు, మన జీవితాన్ని ఇతరులకి క్షేమం కలిగించేదిగా దేవుడు మనల్ని వాడుకోవచ్చు. పోసింది నీళ్ళే, దేవుడు మార్చింది దాన్ని ద్రాక్షారసంగా. ద్రాక్షారసం తాగిన వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారు చూడండి, వాళ్ళు అన్న మాట చెప్పండి. విందు ప్రధానికి కూడా తెలియదు. 10వ వచనం, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం. అంటే మానవుడు చేసిన ద్రాక్షారసాన్ని మించిన ద్రాక్షారసం ఇది. ప్రభువు కదా మార్చింది. మనుషులు చేసేది కొంచెం టేస్టే ఉంటుంది, దేవుడు చేసేది అబ్బో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అరే మత్తుగా ఉన్నప్పుడేమో జబ్బుది పోస్తారు, ఫస్ట్ ఏమో మంచిది పోస్తారు, నువ్వేమో ఇంకా ఇప్పటి వరకు ఇంకా మంచిది దాచుకున్నావే అయిపోయినా కూడా అని అన్నారు. అంటే దేవుడు చేసిన ద్రాక్షారసం అంత గొప్పది.
చాలా రుచికరమైంది, చాలామందికి ఇష్టమైంది, చాలామంది దాని గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. దేవుడు చేసిన మొట్టమొదటి సూచక్రియ. సరే, ఇది దీనికి ఊతం. ఈ మాట ద్వారా దేవుడు ఈ వారం మళ్ళా ఈ నిండు అనే దాని గురించి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చదువుదాం. ఈ రోజుతో అంటే ఎప్పటికీ అయిపోయిందని అనుకోవాలనే కానీ ఎప్పటికీ సంపూర్ణం కాదు, నడుస్తూనే ఉంటుంది అది. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను ఇశ్రాయేలీయులకు తన పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. ఎవరికి ప్రకటిస్తున్నాడు ఈ మాట? 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఇలాగ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అయినను మేలును అసహించుకొని నిష్టపడుదురు. మీరు ఏ స్థితిలో ఉన్నారంటే మేలు అసహించుకుంటున్నారు, కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. నా జనుల చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. మీరు ఈ పని చేస్తూ ఉన్నారు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తినియలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. నాకు ఈ మాట చదివినప్పుడు భయం వేసింది. ఏ మాట చదివినప్పుడు తెలుసా భయం వేసింది? ఇప్పుడు 4వ మాటలో ఉన్నది. ఆ కాలమందు ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. దేవుడు తనని తాను మనకి మరుగు చేసుకుంటే మనం దయామయుడు, ప్రేమామయుడు, ప్రార్థిస్తే వింటాడు, ఇవన్నీ చెప్తున్నాం కదా. ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల్ని బట్టి, పాపాలని బట్టి, దోషాలను బట్టి వాళ్ళు మాంసాన్ని చూడండి, జనుల చర్మాన్ని ఊడదీసి అంట. ఎంత కర్కశమైనటువంటి పనులు పోయి జనాలు ఎంత బాధించుకున్నారు ఆ ప్రధానులు. ఇలాంటి వారికి చూడండి, ఆహారము నములుచు సమాధానమును ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించు వారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా ఏం చెప్తున్నాడంటే, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలే చీకటి పడుతుంది. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గు నొందుదురు, సోదెగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసుకుందురు. నేనైతే ఎవరిక్కడ? నేనైతే అనేది ఎవరంటున్నారు ఈ మాట? నేరుగా యెహోవా దేవుడే అంటున్నాడు. యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా ప్రవక్త అయిన మీకా ద్వారా, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై. ఈ పర్టికులర్ వాక్యము మీకాది, దేవుడు మీకా ద్వారా పలికించిన మాట. దేవుడు ఇలా సెలవిస్తూ వచ్చినాడు. వారి మాట వినడు, వారు ప్రార్థన చేసినా అంగీకరించకుండా తను తాను మరుగుపరుచుకుంటాడు. ఇట్లాంటి ప్రవక్తలకు ఏం జరుగుతుంది? పగలే సూర్యుడు అస్తమిస్తారు, చీకటి పడుతుంది. దీర్ఘదర్శులు ఉన్నారే వాళ్ళు సిగ్గుపడతారు, సోదెగాండ్రు తెల్లబోతారు, దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూసి నోరు మూసుకుంటారు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళకి చూడండి, ఎలాంటి వాళ్ళు? యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై. చూసారా, ఇశ్రాయేలీయుల తర్వాత యాకోబు సంతతి వారికి దోషము పాపమును కనపరచడానికి 8వ వచనం కీలకమైన వాక్యం. యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యెహోవా ఆత్మావేశము చేత మనం నింపబడితే, యెహోవా ఆత్మావేశం మనల్ని మూడు విషయాల్లో నింపేటట్లు చేస్తుంది. దేనితో? బలముతో, శక్తితోను, తీర్పు తీర్చు శక్తితో, ధైర్యంతో నింపేటట్లు చేసేది యెహోవా ఆత్మావేశం. అందుకే రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు, ఆత్మయందు తీవ్రత గలవారై అని. ఆత్మయందు తీవ్రత అంటే ఆత్మ యొక్క ఆవేశం అని అర్థం.
పరిశుద్ధాత్మ ఆవేశం మనల్ని ప్రేరేపించాలి, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపించాలి. ఈ లోకంలో శరీరధారిగా యేసు ప్రభువు లేడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. శరీరధారిగా లేడు, వాక్కై ఉన్నాడు మన మధ్య కనపడకుండా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మావేశం మనల్ని నడిపించకపోతే మన జీవితం ప్రయోజనం ఏం చెప్పండి? మన చుట్టూ గాలి ఉన్నట్టు పరిశుద్ధాత్ముడు ఆయన రక్తం చేత కడగబడిన, యేసుప్రభు రక్తంలో కడగబడిన వారి చుట్టూ ఉంటాడు, వారిని నడిపిస్తాడు, వారికి ఆలోచన చెప్తాడు, వాళ్ళని ఆవేశపరుస్తాడు. నిజంగా పరిశుద్ధాత్మ ఆవేశమే మనల్ని దైవ కార్యాలకు పురికొల్పుతుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలో పని చేయకపోతే మనం చచ్చుబడినట్లు ఉంటాం, నీరసంగా ఉంటాం, నిరుత్సాహంగా ఉంటాం. పోయిన వాళ్ళని కూడా పోనివ్వం, వచ్చే వాళ్ళని కూడా రానివ్వం, చేసే వాళ్ళని కూడా చేయనివ్వం. అన్నిటికీ అడ్డంకిగా శత్రువుకి ఏమంటారు సాధనంగా మనం పనిచేస్తూ ఉంటాం. ఆత్మావేశం కలిగిన వాళ్ళు దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క ప్రజల సహవాసానికి, లేక దేవుని పనులకు సంబంధించి పురికొల్పు ఉంటుంది. ఒకరినొకరు అలాగా ఆ ఆత్మ నడిపించేటటువంటి మనుషులు చాలా ధన్యులు. వాళ్ళలో ఏ కలవరం కానీ, ఏ కలహం కానీ, ఏ భేదాభిప్రాయాలు కానీ, ఏ అభిప్రాయాలు కలవకపోవడం కానీ ఇలాంటి ఏమి ఉండవండి. అన్నీ కలిసిపోతాయి, అన్నిట్లో ఏకత్వం ఉంటుంది, అందరిలో ఒకటే మాట ఉంటుంది, అందరిలో ఒకటే పని చేయాలన్న ఆలోచన ఉంటుంది. అలాగే ఉంటుందన్నమాట. అందుకే మీకాతో దేవుడు చెప్పిస్తున్నాడు, ఇశ్రాయేలీయుల ప్రధానులకి, యాకోబు యొక్క సంతతికి, వారి పాపం, వారి దోషానికి, దీనంతటికీ నేను తీర్పు తీరుస్తా. తీర్పు తీర్చాలంటే నేను నింపబడాలి. ఫస్ట్ నేను దేంతో నింపబడాలి? ఆత్మావేశం చేత నేను బలంతో నింపబడాలి. ఆత్మావేశం చేత నేను శక్తితో తీర్పు తీర్చే శక్తితో నింపబడాలి. ఆత్మావేశం చేత నేను ధైర్యంతో నింపబడాలి. విశ్వాసులకి ఈ మూడు కావాలి. ఇప్పుడు ఆత్మావేశము చేత బలం, ఆత్మావేశము చేత శక్తి, ఆత్మావేశము చేత ధైర్యం. రెండు సందర్భాలు మనకు తెలిసినవి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను ఊరికి పోతూ ఉంటాడు. పోతూ ఉండే క్రమంలో తన మీదకి బొబ్బరిస్తూ ఒకటి వస్తుంది. ఏంటది? సింహం. వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది అక్కడ, చూడండి. అది ఏం బలం మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14:5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిన్మారునకు పోయి తిన్మాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చెను. అతడు దాన్ని చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు కదండి. చాలు. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఎట్లా? యెహోవా ఆత్మ అతడిని ప్రేరేపింపగా. ఆత్మ ప్రేరేపణ ఈ భూమి మీద ఎంత భౌతికమైన దాడి వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తినిస్తుంది. కథ కాదు ఇది, కాలక్షేపం అంతకంటే కాదు. సంసోను మీదకి కొదమ సింహం అంటే మంచి యవ్వన బలంతో నిండినటువంటి సింహం వచ్చిందంటే అది చీరేస్తుంది, చీల్చేస్తుంది, పీక ఏమంటారు, కొరికి రక్తం తాగేయగలదు. ఆ సింహం యొక్క పంజా అంతా వేస్తే మన మొహాన్నంతా పట్టేసుకోగలదు. అది మొహం మీద ఉన్న కండను ఒకసారిగా లాగగలదు, అంత భయంకరమైంది. మరి ఇలాంటి సింహాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఒక మాట ఉందండి 6వ వచనంలో, అతని చేతిలో ఏమీ లేకపోయినను, నేను అనుకుంటాను మన చేతిలో ఏ భౌతికమైన ఆయుధము లేకుండా చేసేది యెహోవా ఆత్మావేశం. మన చేతిలో కర్రనో, ఈటనో, బాకునో, బరిసెనో, ఏమంటారు, కత్తినో దేనిలో పెట్టి నేను ఈ పని చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అట్లా అది చెప్పదు ఆత్మావేశం. ఆత్మావేశం చేతిలో ఏ కర్రను లేకుండా చేస్తుంది, ఏ ఆయుధాన్ని లేకుండా చేస్తుంది, ఏ వస్తువు లేకుండా చేస్తుంది. మనిషిని నిస్సహాయ స్థితిలో నిలబెడుతుంది ఆత్మావేశం. అయితే ఎందుకు అలా చేస్తాడో తెలుసా దేవుడు? నువ్వు కర్ర పెట్టుంటే కన్నా నువ్వు అంటావు ఈ కర్రే కనుక లేకపోతే అంటావు, అందుకని నీలో కర్ర లేకుండా చేస్తాడు. కత్తి ఉంటుంది, కత్తి లేకుండా చేస్తాడు. ఎందుకు? ఈ కత్తే లేకపోతే నేను దీని నుంచి కాపాడుకోలేనని నువ్వు చెప్పకుండా ఉండడానికి.
చేతిలో ఏమి లేకపోయినా చాలాసార్లు ఈ మాట అంటాం డబ్బులు లేనప్పుడు. ఏం చేద్దామండి, చేతిలో ఏమీ లేదని అంటారు. ఇంకా చిల్లి గవ్వ అని కూడా అంటారు. చిల్లి గవ్వ గురించి ఒకసారి జయరాజన్న మంచి హిస్టరీ చెప్పాడు, మీరు వినింటారేమో, తెలుసో లేదో మరి. చిల్లి గవ్వ కూడా లేదని చెప్పి ఏమీ డబ్బులు లేకపోతే ఆ మాట వాడతారు. అంటే పూర్వ దినాల్లో డబ్బులు ఇప్పుడు నాణ్యాలు ఎలా ఉన్నాయో గవ్వలు నాణ్యాలుగా లేదంటే డబ్బులుగా చలామణి అయ్యేవి. చిల్లు పడిన అంటే రంధ్రం పడిన గవ్వలు ఉంటే వాటికి ఏం విలువలే. అలాంటి చిల్లు పడినటువంటి గవ్వ విలువలేని గవ్వ, అలాంటిది కూడా లేదు నా దగ్గర అంటే అంత ఒక పైసా కూడా, ఒక రూపాయి కూడా లేవని చెప్పే దాన్ని చెప్పడానికి అది వాడతారనమాట. సరే, ఏమీ లేదు, ఏమీ లేకుండా చేశాడు. ఏమీ లేకుండా చేసి ఆయనే ఉన్నాడు, ఆవహించాడు, సంసోను మీద ఆవహించాడు ఆయనే. ఇప్పుడు నేను అనుకుంటా సంసోను ఒక మనిషి మాత్రమే. అక్కడ చంపింది సింహాన్ని యెహోవా ఆత్మ, చంపించింది ఈ సంసోను చేతనే. కానీ సంసోను శరీరధారిగా నిలబడి ఉంటే సింహం దెబ్బకు చంపేసి ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే రోమాపత్రికలో రాస్తాడు, ఆత్మానుసారులు శరీరానుసారులు అని. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మానుసారంగా జీవిస్తారు, ఆత్మానుసారమైన సంగతుల మీద మనసు ఉంచుతారు, ఆత్మ అయిన దేవుని మీదనే మనసు ఉంచుతారు. వాళ్ళు ఆత్మానుసారులు. కాబట్టి అలా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు ఆత్మానుసారులు. ఏమి భూమి మీద లేకపోయినా చింతించని వారు ఆత్మానుసారులు. ఎలాంటి అపాయం వచ్చినా ఆత్మావేశం చేత ఎదుర్కొనే ధైర్యం కలిగిన వాళ్ళు ఆత్మానుసారులు. అలాంటి వాడు సంసోను. అందుకే అతని చేతిలో ఏం లేకపోయినా ఒక మేకపిల్లని చీల్చినట్లు కొదమ సింహాన్ని చీల్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఆత్మావేశం చేత నింపబడిన వాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషాన్ని, పాపాన్ని నేను తీర్పు తీర్చే శక్తితో, బలంతో నేను నింపబడతాను అని అంటున్నాడు మీకా. మనం దేవుని యొక్క బలంతో, దేవుని యొక్క శక్తితో, దేవుడిచ్చే ధైర్యంతో, ఆత్మావేశం చేతనే నింపబడతాం. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవహించకపోతే మనకు బలం రాదు, శక్తి రాదు, ధైర్యం రాదు, ఉన్నవన్నీ పోతాయి. అన్నా అప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాను అన్నా, ఏందన్నా ఇట్లా అయిపోయినావంటే ఎవరైనా అట్లే అయిపోతారు. ఎందుకు అయిపోతారు? ఆత్మావేశం లేకపోతే. శరీరావేశాలు దేవుని దగ్గర పని చేయవండి. శరీరావేశము కోరాహు, దాతాను, అభిరాములు వాళ్ళు చాలా ఆవేశపడ్డారు. వాళ్ళది శరీరావేశం. మోషే ఆవేశపడలేదు, మాట్లాడి చెప్పాడు. వాళ్ళు అన్నీ మాట్లాడుకున్నారు. అయితే దేవుడు ఒక మాట రోషంగా ఆయనలో పలికించినాడు. మామూలు చచ్చిపోయినట్టు చచ్చిపోతే వీళ్ళకి ఉపయోగం ఏముంది? భూమి నెరవిడవాలి, జనాలందరూ చూస్తుండగా వీళ్ళు మింగేయాలి. మింగేసిందంతే. కయ్యేనుది శరీర ఆవేశం, ఆత్మావేశం కలిగిన హేబేలును చంపేశాడు. పేతురుది చాలా సందర్భాల్లో శరీర ఆవేశం, ఆత్మావేశము ప్రభు ఉన్న దినాల్లో చాలా తక్కువ. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఆత్మావేశం చేత నింపబడిన వాడు. ఆ ఆత్మనే వాళ్ళకు బలం ఇచ్చింది, శక్తినిచ్చింది, ధైర్యం ఇచ్చింది. విశ్వాసులంగా ఈ దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. రేపు పొద్దున్నే మనకు చాలా శిక్షలు, చాలా పరీక్షలు, కష్టాలు, లేదా శోధనలు, లేదా మరణాపాయ పరిస్థితులు నిష్కారణంగా వచ్చి మనల్ని చంపేంత ద్వేషపూరితమైనటువంటి ప్రజలు ఇప్పటికే పుట్టి ఉన్నారు. వాళ్ళు మనకు ఎదురుపడితే అప్పుడు మనం ఇది మాట చెప్పగలమా? యెహోవా ఆత్మావేశం చేత నింపబడిన వాళ్ళమై, బలం కలిగి, శక్తి కలిగి, ధైర్యంతో నింపబడిన మనుషులంగా వాటిని లేదా వాళ్ళను మనం ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉంటుందా? దేవుడు దాంట్లో నింపమంటున్నాడు మనల్ని. నువ్వు నీ ధైర్యం నింపుకో, శక్తి నింపుకో, బలం నింపుకో. దేని ద్వారా? ఆత్మావేశం చేత. వేరే వద్దు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆవేశము చేత నువ్వు బలంగా ఉండు. నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ ప్రాణాన్ని బలంతో నింపుకోవాలి, దైవ బలంతో నింపుకోవాలి, దేవుని యొక్క శక్తితో నింపుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో, దేవుడిచ్చే ధైర్యంతో నింపుకోవాలి. దావీదు విషయం మనకు తెలుసు. గొలియాతును చంపే దానికి వచ్చినప్పుడు ఏలియాబు వాళ్ళన్న చాలా తక్కువ చేసి మాట్లాడుతూ వస్తే అప్పుడు పూర్వ గత చరిత్ర చెప్తూ, మరి బాబు ఇదివరకే సింహం చేతిలో నుండి, ఎలుగుబంటి చేతిలో నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ చేతిలో నుంచి నన్ను తప్పిస్తాడని చెప్పి ఆయన స్టోరీ ఎంత చెప్తాడు. అక్కడ కూడా అంతే. దావీదు కాదు చంపింది, అక్కడ దావీదులో ఉన్న దేవుని యొక్క ఆత్మావేశం
ఆ ఎలుగుబంటిని, ఆ సింహాన్ని చంపేంత శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని దావీదుకి ఇచ్చింది. కాబట్టి మీకా చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రజలు ఎవరు? వారు యాకోబు సంతతి, ఇశ్రాయేలు వారు. వారికి నేను తీర్పు తీరుస్తా. వాళ్ళ కోసం వాళ్ళని తీర్పు తీర్చే శక్తితో నేను నింపబడిన వాడని అన్నాడు. మనల్ని మనం నింపుకోవాలి. రేపు దేవదూతలకు మీరు తీర్పు తీరుస్తారని పౌలు రాస్తాడు. మనంత గొప్ప వాళ్ళకి తీర్పు తీర్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడనే దేవుని వాక్యం చేత నింపుకోవాలి, ఆత్మ చేత నింపుకోవాలి, బలంతో నింపుకోవాలి, శక్తి చేత నింపుకోవాలి, ధైర్యంతో నింపుకోవాలి. మనం నింపాలి, మనల్ని మనం నింపాలి. పిరికివారు ధైర్యంతో నింపబడాలి, శక్తిహీనులు శక్తితో నింపబడాలి, బలహీనులు దేవుని యొక్క బలంతో నింపబడాలి. అందుకు ఈ మీటింగ్లన్నీ మనకు. చాలా విషయాల్లో బలహీనులం మనం, దేవుని యొక్క బలంతో నింపబడదాం. చాలా విషయాల్లో శక్తిహీనులం మనం, దేవుని యొక్క శక్తితో నింపబడదాం. చాలా విషయాల్లో ధైర్యం లేదు మనకు, చాలా భయం వస్తూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు చదువుతాం ఆ మాట. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ధైర్యం ఎవరు? దేవుడే నా ధైర్యం, యెహోవా దేవుడే నా ధైర్యం, ఇంకెవరు లేదు, ఏదీ లేదు, ఎవరి వల్ల నాకు ధైర్యం రాదు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదువుతాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండును. సింహము ధైర్యానికి సంకేతం. వెను తిరగని సైన్యాధిపతిలాగా, ఏది అపాయం వచ్చినా వెను తిరగని సింహంలాగా ఎదురొడ్డి నిలబడి పోరాడేంత ధైర్యవంతులంగా మనము మన విశ్వాస జీవితంలో మనల్ని మనం నింపుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా, ఎలాంటి కష్టం వచ్చినా ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ఆపదలు వచ్చినా దేవుణ్ణి వదిలేసి అవమానించి, లేదంటే దేవుని సందేహించి, దేవుని ప్రశ్నించి, నానా బాధలతో కూడిన మాటలన్నీ అనేసి పారిపోకుండా ధైర్యంగా నిలబడే వారు కావాలి. అలా ధైర్యంతో నింపబడాలి మనం. అందుకే ఇదంతా ఈ సంఘంలో కానీ బయట కానీ ఎక్కడైనా దేవుని పిల్లల సహవాసంలో కూడి వచ్చినప్పుడల్లా ప్రభు వాక్యంలో మనతో మాట్లాడేది. కాబట్టి సంసోనైనా, దావీదైనా, చివరికి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలైనా సరే, ఇప్పుడు చూడండి, పౌలు గురించి ఒక మాట రాస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలే రాస్తాడు ఒక మాట. నేను కూడా చచ్చిపోవాల్సింది, అయితే దేవుడు నన్ను సింహం నోటి నుంచి తప్పించినాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉంటుంది, దయచేసి చదవండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి ఆత్మానుసారుడు, అంటే ఆత్మావేశము చేత నింపబడిన వారికి దేవుడే శక్తి, దేవుడే బలం, దేవుడే ధైర్యం. సింహం వచ్చింది ఈయన దగ్గర కూడా, అయితే తప్పించబడ్డాడు. ప్రభు ఏం చేశాడు? ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచెను. అంటే ప్రభు యొక్క బలం అది, ప్రభు యొక్క శక్తి అది, ప్రభు ఇచ్చిన ధైర్యం అది. పౌలు తప్పించబడ్డాడు. తిమోతికి రాసి మాట చెప్పాడు, రేపు గర్జించే సింహం సైతాన్ ఎలాంటి సమస్యనైనా నీ ముందుకు తీసుకొని రావచ్చు. నిన్ను మింగేస్తానని, నిన్ను చంపేస్తానని, లేదా నీకేమీ లేకుండా చేస్తానని, ఎలాంటివి నీ ముందు వచ్చి నిలబడినా ఈ మాట మనం చెప్పగలగాలి. ప్రభు నా పక్కనున్నాడు, ఆయన ఆత్మచేతనను నడిపిస్తున్నాడు, నేను బలంగా ఉంటా, బలం చేత నింపబడతా, నేను శక్తివంతుడిగా ఉంటా, శక్తి చేత నింపబడతా, నేను ధైర్యవంతుడిగా ఉంటా, దేవుని యొక్క ధైర్యంతో నింపబడతా. ఏమండి, దేవుని బలంతో, దేవుని శక్తితో, దేవుడిచ్చే ధైర్యంతో మనం నింపబడాలి. లోకంలో బెదరేసే బెదిరింపులకి, ఎదిరింపులకి, లేకపోతే మనలో పుట్టించే భయాలకి మనం బెదిరిపోయి వెన్ను చూపించి పారిపోయే వాళ్ళుగా ఉంటే యేసు ప్రభుని నమ్మి అంగీకరించి ఆయన మార్గంలో నడవడం వ్యర్థం. ప్రభు వస్తే విని వణికిపోయే వాళ్ళే మనల్ని భయపెడితే, సమస్తం అన్నిటికీ మూలమైన దేవుడిచ్చే గొప్ప ధైర్యము, గొప్ప శక్తి, బలం కలిగిన వాళ్ళం మనం ఎక్కడ ఎందుకు వనకాలి? బలం అయింది, శక్తి అయింది, ధైర్యం అయింది, సమస్తము ఆయనవి, మనం ఆయన వారం. అవన్నీ మనకిచ్చినాడు. నింపుకోండి మిమ్మల్ని అంటున్నాడు. నింపుకోకపోతే మంది తప్పు. మనల్ని నింపుకోకపోతే మంది తప్పు. ఈ భక్తుల జీవితాలు ఎందుకు? మనలో పిరికితనం లేకుండా పోయి ధైర్యం రావడానికి. ఈ భక్తుల యొక్క ఆత్మీయ జీవితంలోని సంగతులని బోధ ఎందుకు మనకు? బలహీనమైన మనం బలం తెచ్చుకోవడానికి.
శక్తిహీనులమైన మనం శక్తి తెచ్చుకొని శక్తి చేత నింపబడటానికి. కాబట్టి మీకా ఇశ్రాయేలు అధిపతులకి, ప్రధానులకి, వాళ్ళందరికీ చెప్తూ ప్రజల యొక్క పాపాన్ని, దోషాన్ని తీర్పు తీర్చడం కోసం ముందు నేను నింపబడతా అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఇశ్రాయేలీలా, దేవుని ఎరిగిన వారా, ప్రధానులా, లేదంటే శత్రువులా, ఎవరైనా కావచ్చు. వారిని ఎదుర్కోవాలంటే మనం నింపబడాలి. దేవుని అవమానించే వాడిని ఎదుర్కోవాలంటే, దేవునికి విరోధంగా పాపం చేసే వాళ్ళని ఎదుర్కోవాలంటే, దేవుని ప్రజల మీద పెత్తనం చేసే వాళ్ళని ఎదుర్కోవాలంటే, దేవుని ప్రజల చర్మాలను ఊడదీసి వాళ్ళని కష్టపెట్టే వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఈ మూడింటితో నింపబడాలి. బలము, శక్తి, ధైర్యం. మూలమేంటి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడే మనల్ని ఈ మూడింటిలో నింపగలడు. కాబట్టి అలా మనల్ని మనము నింపుకోవాలి. ఇక్కడ రండి, మీకా గ్రంథం ఇంకో మాట చదువుదాం. మీకా 3:8 ఇది అయిన తర్వాత రెండో మాట మనం చదువుకుందాం. నేనైతే వస్తున్నా అండి. నే 9 కూడా అండి. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, మీ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధించుదురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతములు అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. చూసారండి ఎంత కఠినమైనటువంటి మాటలు ఇవన్నీ. ఇది స్వచ్ఛంగా దేవుని యొక్క ప్రజలకు సంబంధించినవే. దేవుడు ఇష్టపడినటువంటి యెరూషలేం, దేవుడు ఇష్టపడినటువంటి సియోను పట్టణం, సియోను పర్వతం, వాటి గురించి రాస్తున్నటువంటి మాటలు. ఇలాంటి స్థితిలో ఎవరెవరు ఎలా ఉన్నారో కూడా చెప్పాడు. ప్రధానులు ఎలా ఉన్నారో, ఏమండి, అధికారులు ఎలా ఉన్నారో, బోధకులు ఎలా ఉన్నారో, ఏమి ప్రవక్తలు ఎలా ఉన్నారో, వీళ్ళందరి గురించి చెప్పాడు. ఇలాంటి వాళ్ళందరూ ఎవ్వరు ఏమి దేవునికి ఏమి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారులే, లేదంటే దేవుని పాటలు పాడుతూ ఉన్నారులే, లేదా దేవుని పనులు చేస్తున్నాంలే, లేదంటే దేవుని మందిరంలో ప్రధానులంలే లేదా పెద్దలంలే అని అనుకుంటే కుదరదు. ఎవరికైనా దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన తన సొంత పిల్లలైనా ముందు వాళ్ళకే తీర్పు తీరుస్తాడు. వాళ్ళే చెప్పిన మాట వినలేదనుకోండి, దేవునికి దూరంగా ఉండే ప్రజల సంగతి ఏమి? అందుకనే మనం యేసుప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళం, ఆయన బిడ్డలో పిలువబడిన వాళ్ళం, ఆయన శరీరం అనే సంఘంలో అవయవాలం. మనకి ఇన్ని విషయాలు నేర్పించి, ఇన్ని బోధలు చేసి, ఇన్ని వాక్యాలు నేర్పించి మనం ఇంకా దేవుడు కోరినట్టుగా మనం నింపబడకపోతే, ఏమండి, దేవుడు కోరుకున్న పద్ధతిలో మనం రాకపోతే, దేవుడు సొంత సియోనైనా సొంత యెరూషలేమైనా అది దున్నబడుతుంది అని చెప్పాడు కదండి. ఉందా? కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. చాలా మందిరాలు, చాలా సంఘాలు, చాలా స్థలాల్లో పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి అని అంటే కారణం దేవుని యొక్క ప్రజలు యెహోవా దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని, నడిపింపును కోల్పోయిన వారుగా ఉన్నారు. ఆ మాటకు విలువ లేకుండా పోయింది. అందుకే పరిశుద్ధాత్మ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడనేటటువంటి స్పర్శ, ఆ స్పృహ కోల్పోయినటువంటి ప్రజలు. అందుకే దేవుడు ప్రతి దానికి, ప్రతి మాటకి, ప్రతి పనికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. మనమైతే ఒక సంగతి ఆలోచిద్దాం ఈ రాత్రి. ప్రభువా, నీ రక్తం చేత మమ్మల్ని కడిగి కొన్నారు, నీ విడుదలగా చేసుకున్నారు, దూరంగా ఎక్కడో ఉన్న మమ్మల్ని. అయితే మేము నీ ఆత్మావేశం చేతనే నింపబడి మేమెప్పుడు నీవిచ్చే బలంతో, నీవిచ్చే శక్తితో, నీవిచ్చే ధైర్యంతో మమ్మల్ని నింపి నీ ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమయ్యే విధంగా మమ్మల్ని నింపి నిలబెట్టు ప్రభువా. అది మన ప్రార్థన అయి ఉండాలి. కొత్త నిబంధనలో ఇంకో వాక్యం చదువుకుందాం రండి. లూకా సువార్త 6:45 త్వరగా చదువుదాం. లూకా సువార్త 6:45.
సజ్జనుడు ఆ, తన హృదయమును మంచి ధననిధిలో నుండి ఆ, స్వద్దిన విషయములను బయటికి తెచ్చును. ఆ. దుర్జనుడు ఆ. చెడ్డ ధననిధిలో నుండి ఆ. దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఒకరి నోరు మాట్లాడును. మాట్లాడుతుంది. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. ఈ మాట చెప్పే ముందు ఒక మాట చెప్పాడు. సజ్జనుడు తన హృదయము అను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. అంటే సజ్జనుడు హృదయం దేనితో నింపబడింది? మంచి విషయాలు. సద్విషయములు అంటే మంచి విషయాలు, అంటే మంచి విషయాలతో నింపబడిన వాడు సజ్జనుడు. నెక్స్ట్ దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి. దుర్జనుడు అంటే దుర్ర అంటే చెడ్డ, జనుడు అంటే మనిషి, చెడ్డ మనిషి. చెడ్డవానిలో నుండి ఏమొస్తాయి? చెడ్డ విషయాలే వస్తాయి. వాని ధననిధి ఎలా ఉంటుందంటే చెడ్డవే, అన్ని చెడ్డవే. ఇవి చెప్తూ ఒక మాట, చాలా అద్భుతమైన మాట ప్రభు శిష్యులకు బోధపరుస్తా వచ్చినాడు. అదేంటంటే హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. ఇప్పుడు నీ హృదయంలో ఏముందో, నీ హృదయం దేంతో నింపబడిందో ఆ మాటే నీ నోట్లో వస్తుంది. అందుకే కీర్తనలో దావీదు అన్నాడు, నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను. ఇప్పుడు నోరు నింపబడి నోటిలో నుండి దేవుని మాటలు లోపలికి పోయి హృదయము దేవుని మాటల చేత సద్విషయముల చేత నింపబడితే మళ్ళీ అవి బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తాయి? సద్విషయాలుగానే బయటకు వస్తాయి. ముందు మనం దేవుని మాటల చేత నింపబడాలి. ఫస్ట్లోనే మనం చదువుకున్నాం, దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క యెహోవా మందిరము తేజస్సుతో నిండినట్లు, నీళ్లతో, వాక్యముతో, ఆత్మతో, మన నోరంతా దేవుని యొక్క ప్రభావ వర్ణనతో ఇలా మనల్ని నింపుకోవాలని మొదటి వారం చదువుకుంటూ వచ్చినాం. అలా మనల్ని నింపబడినప్పుడు మన హృదయంలో నుండి మంచి విషయాలే బయటకు వస్తాయి. ఇప్పుడు మన హృదయం నింపాలి. అక్కడ బలము, శక్తి, ధైర్యంతో నింపాం. ఇప్పుడు హృదయాన్ని దేంతో నింపాలి అంటే సద్విషయాలు, అంటే మంచి విషయాలు. మంచి విషయాలు ఏమున్నాయి? అన్నీ మంచివే కదా అని అనుకుంటాం. ప్రతి మంచిది క్షేమాన్ని కలిగించకపోవచ్చు. మ్యాక్సిమం దేవుని ఏర్పాట్లో ఉన్నవే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రతి మంచి విషయం దేవుని చిత్తం కాకపోవచ్చు, కానీ అది కొన్నిసార్లు క్షేమాన్ని కలిగించకపోవచ్చు. కానీ మనం కీడైతే చేయకూడదు దేవుని వాక్య ప్రకారం లేదా దేవుని మాటల ప్రకారం. మన హృదయం ఎప్పుడు మంచి విషయాల చేత నింపబడినప్పుడు, మనం చదువుకున్నప్పుడు స్వభావం గురించి చెప్తూ, యేసు రక్తంలో కడగబడిన మన యొక్క స్వభావము ఎప్పుడు మంచి విషయమే, సద్విషయమే ఉండాలి. తేలు గుణంలాగా, పాము గుణంలాగా, ఆవు గుణంలాగా వాటి స్వభావాలేమి? పాము స్వభావం ఏమి? కాటేసి విషం ఇచ్చి చంపడం. ఆవు స్వభావం ఏమి? గడ్డి మేసి పచ్చని ఏమంటారు స్వచ్ఛమైన పాలు ఇవ్వడం. తేలు స్వభావం ఏమి? కుట్టి మనల్ని చంపడం. వాటి స్వభావాలు అవి, సహజ సిద్ధమైన స్వభావాలు అవి. కుక్క స్వభావం ఏమి? ఊరికే మొరగడం లేదా అరవడం. వాటి సహజ సిద్ధ స్వభావాలు అవి. విశ్వాస యొక్క సహజ సిద్ధ స్వభావం ఏమి? సద్విషయాల గురించి మాట్లాడడం. ఫస్ట్ అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది. ఎలా వస్తుంది? హృదయం అంతా నిండింది సద్విషయాలతోనే కాబట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా అన్ని సద్విషయాలే వస్తాయి. ఇప్పుడు నీ హృదయం దేంతో నిండింది? రెండు రకాలైన హృదయాలు ఉంటాయి. ఒకటి చెడ్డ హృదయం, మంచి హృదయం. మంచి హృదయంలో నుంచి మంచి మాటలు, చెడ్డ హృదయంలో నుంచి చెడ్డ మాటలు వస్తాయి. ఈ మాటలు మనకు ఏమండి 40 ఒకరి నోరు తన హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడుతుంది. అందుకే కొన్నిసార్లు చాలా చెడ్డ మాటలన్నీ వస్తూ ఉంటాయి. అరే ఎప్పుడు మాట్లాడరు కదా, ఎందుకు మీరు ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారే అంటే, ఏమో వీడు ఎప్పుడు మంచి మాటే మాట్లాడు, అసలు ఈరోజు ఏమి ఇన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడే అని లోకంలో ఇది సాధారణంగా అనేటటువంటి మాట. చూడండి, దేవుని మాటల గురించి కొన్ని సంగతులు చదువుదాం. దేవుని మాటలు ఎలాంటివో కొన్ని మనకు ప్రాథమికమైనవి తెలిసినవే. చూడండి, కీర్తనల గ్రంథం 12:6. కీర్తన 12:6 త్వర చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి
ఊదిన వెండి అంతా పవిత్ర పవిత్రములు. దేవుని మాటలు ఎలాంటివి? పవిత్రమైనవి. వెండిని ఎన్నిసార్లు మూసలో పోసి కరిగిస్తారు? 7 సార్లు కరిగిస్తారు. కరిగిస్తే ఏ మాత్రము దానిలో మలినం లేకుండా చాలా స్వచ్ఛంగా తయారవుతుంది. అంటే అంత పవిత్రతకి పోలుస్తున్నాడు. అంతకంటే పవిత్రమైంది దేవుని యొక్క మాట. ఇప్పుడు మన దేవుడు పవిత్రుడైనప్పుడు, ఆయన మాట పవిత్రమైనప్పుడు, ఆయన బిడ్డలమైన మనం లేదా ఆయన పవిత్ర రక్తంలో కడగబడి పరిశుద్ధులు పవిత్రులు అని పిలువబడుతున్న మనము కూడా మన హృదయం పవిత్రమైనదై మన హృదయంలో నుండి వెలువడే మాట కూడా పవిత్రంగానే ఉండాలి. అది హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను అంటే దేవుని మాట పవిత్రమైనప్పుడు ఆయన బిడ్డలమైన మన మాట కూడా పవిత్రంగానే ఉంటే బాగుంటుంది. 119వ కీర్తన 140వ వచనం. 119వ కీర్తన నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నీ సేవకునికి ప్రియమైనది. దేవుని వాక్యం ఎలాంటిదండి? స్వచ్ఛమైనది. అంటే రే నీ హృదయం ఎట్లుందిరా, డర్టీ హార్ట్ అని అంటారు చూసారా? అట్లా కాకుండా హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు స్వచ్ఛమైంది. మన దేవుడు స్వచ్ఛమైన వాడు. ఆయన మాటలు స్వచ్ఛమైనవి. ఆయన బిడ్డలమైన మనము స్వచ్ఛంగా ఉండాలి. ఆయన బిడ్డలమైన మన హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఆ హృదయంలో నుండి వచ్చే మాట కూడా స్వచ్ఛంగానే ఉండాలి. స్వచ్ఛమైన మాట చేత మన హృదయాన్ని నింపుకోవాలి. హృదయము నిండి ఉండు దానిని బట్టి హృదయమును దేంతో నింపాలి? పవిత్రమైన మాటలతో నింపాలి. హృదయాన్ని ఇంకా దేంతో నింపాలి? స్వచ్ఛమైన మాటలతో నింపాలి. అప్పుడు మనం మన హృదయాన్ని అంటే సద్విషయాల చేత నింపుకుంటాం. స్వచ్ఛత సద్విషయం కదా, పవిత్రత సద్విషయం కదా, వీటితో మనము నింపుకోవాలి. ఇంకో మాట కూడా చదువుదాం. ఆ 73వ వచనం. 119వ కీర్తన 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే నీ ఆజ్ఞలను 73 అండి. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి అనే బుద్ధి. సద్విషయం ఎప్పుడు వస్తుంది మనకు? దేవుని వాక్యం నేర్చుకోవాలనే బుద్ధి. ఇది సద్విషయం, మంచి విషయం. దేవుని వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటే ఏం ప్రయోజనం? ఈ వాక్యం అయ్యున్న దేవుడే నన్ను నిర్మించినాడు అనే సంగతి నాకు తెలుస్తుంది. లేకపోతే ఈ బైబిల్ ఏదో క్రైస్తవ మతంది అని అనుకుంటూ ఉంటా, గుడ్డితనంలో లేదా వెర్రితనంలో. ఈ బైబిల్లో వాక్యం అయ్యున్న దేవుడే సర్వ మానవాళ్ళని లేదంటే మనుషులందరినీ చేశాడు అనే సత్యం తెలుస్తుంది. సత్యం ఎంత లోతుగా తెలిస్తే అంత లోతుగా అంత ప్రేమపూర్వకంగా ప్రజలు మనం దేవునిలోనికి నడిపించవచ్చు. మతంలోకి అక్కర్లేదు, మనకు అవసరం లేదు. అది కూడా దేవుడిని మనల్ని నిర్మాణం చేశాడు. మనల్ని నిర్మాణం చేసినటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మనం నేర్చుకోవాలి. ఇది సద్విషయం. నన్ను నిర్మించిన నా దేవుని గురించిన వాక్యం నేర్చుకోవడం. మన హృదయం దేంతో నింపబడాలంటే నన్ను పుట్టించిన లేదా నన్ను నిర్మించిన నా దేవుని యొక్క వాక్యం చేత నేను నింపుకోవాలి. ఇది సద్విషయం. ఇంకో మాట చదువుదాం. 25వ అధ్యాయం సామెతలు 11వ వచనం. 25:11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైన మాట బంగారు పండ్ల లాంటిది. ఇప్పుడు సమయోచితమైన మాట ఇప్పుడు నేర్చుకుని ఉన్నాము చూసారా? ఇందాక చదివాము, దేవుని ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి పుట్టించు అన్నాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞల్ని వాక్యాలని చాలా నేర్చుకున్నాం. కొంతమంది మాటలు భలే ఉంటాయి, అసలు అద్భుతంగా సమయానికి ఉచితంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చాలా సామెతలను సమయానికి తగినట్టుగా వేసేస్తూ ఉంటారు. వాళ్ళని విని నవ్వుతూ ఉంటాం మనం. టైమ్లీ అంటే టైమింగ్ చాలా స్పష్టంగా ఆ టైంకి ఏం మాట్లాడాలో మాట్లాడతారు. అది మాట్లాడడం కూడా దేవుని యొక్క కృపనే. ఎవరి హృదయం అయితే దేవుని వాక్యం చేత నింపబడి ఉంటుందో ఇక్కడ రాసినట్టు కొలస్సీ
కొలసి 5:16 కదండి, వాక్యము మీలో సమృద్ధిగా నింపబడి సమృద్ధిగా నేర్చుకుని హృదయం నిండి ఉందనుకో, మనం సమయోచితంగా ఏం చేస్తాం, మాటల్ని సమయోచితంగా ఏం చేస్తామండి. ఎక్కడికి వెళ్ళారు మీరంటే, అన్నం తిన్నానులే అన్నారు అనుకోండి, మీరు మిమ్మల్ని ఏమంటారు, పిచ్చి వచ్చింది అనుకుంటారు. చూడండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే పలానా పేరు పలానా ఊరు అని మనం చెప్పగలిగితే అప్పుడు దానికి కరెక్ట్గా కమ్యూనికేషన్ జరిగినట్టు. లేదంటే లేదు. ఈ సమయోచితంగా పలకబడిన మాట ఎట్లాంటిదంటే, అంటే టైమ్లీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి మీరు, బాగా కరెక్ట్గా సమయానికి కరెక్ట్ ఆ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆన్సర్ని చెప్పగలిగే స్థితి సమయోచితమైన మాట. అది ఎలాంటిది అని అంటే, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళు. వెండి శ్రేష్టమైందే, బంగారు శ్రేష్టమైందే, అవి రెండు శ్రేష్టమైనవి, శుద్ధి చేయబడినవి, కాల్చబడినవి, అగ్నిలో అవి కాలి వాటి యొక్క శక్తిని నిలుపుకున్నవి. ఇట్లాంటి దాంట్లో పెట్టిన పళ్ళు లాంటివంట మాటలు. కాబట్టి మన హృదయం దేంతో నింపబడాలి? సమయోచితమైన మాటలతో. సమయానికి ఉచితమైన మాటలే మాట్లాడాలి. రే పెద్దోడైనావు కానీ నువ్వు, అరే పెద్దదాని అయిపోయినావు కానీ అమ్మ, సమయానికి ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదు నీకు అసలు అంటారు చూసారా. ఊర్లలో ఇళ్ళల్లో ఏదన్నా జరిగేటప్పుడు ఏదన్నా మాట్లాడితే, ఇప్పుడా మాట్లాడేది ఇవన్నీ, ఇంకోటి ఇది మాట్లాడేదానికి ఇదే నా సమయం, మీరు అసలు బుర్రదానికి కొంచెమైనా అని కోప్పడుతుంటాం. అంటే సమయానికి తగినట్లు మాట్లాడాలి. అందుకే లోకంలో ఊరికే పుట్టలేదు సామెతలన్నీ. చావప్పుడు పెళ్లి గురించి, పెళ్ళప్పుడు చావు గురించి మాట్లాడద్దు అంటారు. అన్నారా ఎవరైనా మీతో? పోనీ మీరు అన్నారా? చావప్పుడు పోయి ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వేరే ఊరికి వెళ్ళారు మీరు, మా అమ్మాయికి మీ ఊర్లో మీ పిల్లవాడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, బుద్ధుందా కొంచెం అన్నా నీకు? మనం వచ్చింది దేనికి, నువ్వు మాట్లాడుతుంది ఏంది అని అంటారు. అంటే చావు కార్యక్రమం చూసుకొని పోయినాక మళ్ళీ తర్వాత మాట్లాడాలి. పెళ్ళప్పుడు అనుకో, ఒకవేళ పెళ్ళప్పుడు పిల్లలలో దరిదాపుల్లో ఏదన్నా దగ్గరగా ఉండి చనిపోతే అప్పుడు అయ్యో అని అంటాం. కానీ పెళ్ళప్పుడు ఎవరు కూడా చావు విషయాలు తలుచుకోరు. ఆ ఇంట్లో ఒకవేళ బంధువులు అమ్మ నాన్న అయితే, మా నాన్న ఉంటే, మా అమ్మ ఉంటే, ఒకవేళ ఆ కన్సర్న్ పర్సన్ తలుచుకొని ఏమైనా ఏడుస్తారేమో కానీ చావు విషయాలు నెత్తరు మ్యాక్సిమం. దాన్ని జనాలందరూ అశుభంగా భావిస్తారు. అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలనో తెలిసి ఉండడం. మన హృదయం సమయానికి ఉచితమైన మాట్లాడేటట్టుగా అలాంటి మాటల చేత నింపాలి. ఏమండి, తరండి ఇంకో 2 మాటలు చదువుదాం. 26వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వచనం. యోబు గ్రంథం 6:25. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. బలమైనవి ఏంటవి? యథార్థమైన మాటలు. అందుకే బలముతోనూ శక్తితో ధైర్యంతో నింపబడాలన్నారు చూసారా. మనం యథార్థంగా మాట్లాడితే ఆ మాటకు ఏముంటుంది? బలం ఉంటుంది. చాలా బలం ఉంటుంది. చాలా బలమైన ఆయుధం. చాలామంది మనల్ని మెచ్చరు యథార్థంగా మాట్లాడితే, తిట్టుకుంటారు అందరూ. కానీ ఒకటి చెప్పన, వాస్తవం అదే సత్యం, అదే నిలబడుతుంది. ఇవాళ మంది అంతా మనల్ని అసహ్యించుకోవచ్చు, అపహాస్యం చేయొచ్చు మన మాటకి. కానీ యథార్థమైన మాటకి ఏముంటుందంటే బలం ఉంటుంది, చాలా వెయిట్. వేషధారణ మాటలకి, ఊబుసుపోక చెప్పే మాటలకి, ఏమి పనికి రాకుండా పొగిడే మాటలకి వీటికి శక్తి ఉండదు. ముఖస్థుతికి విలువ ఉండదు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాటకి విలువ ఉండదు. మనిషి ముందు మనిషి మాటకి విలువ ఉండదు. ఒక మాటకే విలువ ఉంటుంది. ఏ మాటకి? యథార్థమైన మాటకి. దానికే బలం ఎక్కువ. చాలామంది మోసపోయేది ఇక్కడే. చెప్పుడు మాటలు విని కొంపలు నాశనం చేసుకునే వాళ్ళు, కుటుంబాలను కూడా నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యథార్థమైన మాటలకు విలువ లేదు ఈ లోకంలో. కానీ దేవుని మాట చెప్తున్నాడు, యథార్థమైన మాటకి చాలా బలం ఎక్కువ. అందుకే నీ హృదయం యథార్థమైన మాటతో నింపబడి బలంగా తయారు కావాలి. నువ్వు బలంతో నింపబడి అని అనుకున్నా. మీకా 3:8 ఎలా నింపబడుతుంది? మనలో యథార్థమైన మాట వస్తే, మన హృదయం యథార్థమైన మాటతో నింపబడితే అప్పుడు చూడు ఉంటుంది బలం. మనకు చాలా బలమైన వాళ్ళం మనం అప్పుడు. అందుకే దేనికి దడుచుకోక్కర్లేదు. బలం ఏమంటారు, భయపడాల్సిన అవసరమే లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. చాలా అబద్ధాలు, చాలా మోసాలు, చాలా రకరకాలైన నష్టాలు, చాలా రంగు పూసి మాట్లాడే మాటలు ఇలా చేసే వాళ్ళే
చాలా గొప్పగా చలామణి అవుతూ ఉంటే స్వచ్ఛమైన నిత్యత్వంతో కూడిన బలమైన నిజమైన సత్యంతో కూడిన మాట దేవుడే అయి ఉన్నాడు. ఆ దేవుని మాటలు వింటూ బతుకుతున్న మనం ఇంకెంత ధైర్యంగా, ఇంకెంత శక్తివంతంగా, ఏమండి, ఇంకెంత బలంగా ఉండాలి. అందుకే మన హృదయం, మీ హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయం ఇలా యథార్థమైన మాటలతో నింపబడి బలంగా ఉండాలి కదండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 8:16. ఇంకో 2 మాటలు చదువు ముగించేస్తాం, అయిపోయింది సమయం. చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. తిరుగులేని సత్యం అది, ఇంకేం చెప్పడానికి ఏం లేదండి. పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. మీరు ప్రతివారు మీ సహోదరునితో సత్యమే పలకాలి. దేవుడు మనకు చెప్పిన మాట మనం సత్యమే చెప్పాలి. మన హృదయం సత్యంతో నింపబడాలి. సత్యం ఎవరంటే యేసే. అల్టిమేట్గా మళ్ళీ అన్నీ ఆయనే. యేసే సత్యం. సత్యంతో నింపబడడం అంటే యేసుప్రభు చేత మన హృదయం నింపుకోవడం. మన హృదయంలో యేసుప్రభు నింపబడితే మన నోట్లో వచ్చే మాట కూడా యేసుప్రభుదే అయి ఉంటుంది, సత్యమే అయి ఉంటుంది, అబద్ధము ఉండదు. ఇవి కాకుండా ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు చదువుతాం, చాలా ఆదరణకరమైన మాట అది. మనం ఎప్పుడు మనందరం ఈ మాట చేత నింపుకోవాలి మనల్ని మనం ఎప్పుడు. 54 యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం. ఇంకా మాటలు చెప్పాలంటే అలసిన వారిని ఊరడించు మాటలు. పుస్తకం ఉందా మనకు? దైవజనులు భక్సింగ్ గారు రాసిన పుస్తకం. ఈ వాక్యం ప్రకారమే ఆ పుస్తకం వచ్చింది. ఎంతమంది చదువుతారో మీరు నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రతిరోజు ఏ డేట్కి ఆ డేట్ మీరు చదువుకుంటూ వెళ్తే మీ ఆత్మ ఎంత శక్తివంతమైందిగా, ఎంత ఊరడించబడేదిగా, ఎంత బలమైందిగా తయారవుతుందంటే నేను మాటల్లో చెప్పలేను. నేనైతే మ్యాక్సిమం ప్రతిరోజు చదువుకుంటా. ఎప్పుడన్నా సమయం దొరకనప్పుడు తప్ప, ఆబ్సెంట్ అయితే మనుషులం కాబట్టి. మ్యాక్సిమం నన్ను ఎంత బలపరిచిన పుస్తకం అంటే, నన్ను ఆత్మీయంగా ఎంత లోతుల్లోకి తీసుకెళ్లిన పుస్తకము అలసిన వారిని ఊరడించు మాటలు. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క అనుభవాల్లోంచి రాసిన అద్భుతమైన సాక్ష్యపు పుస్తకం. డైలీ బ్రెడ్ లాగా చాలా ఉపయోగపడుతుంది. అందరు తప్పనిసరిగా చదవండి. కొన్ని మాటలు మనం ఇతరులకు చెప్తే వాళ్ళు చాలా ఊరట చెందుతారు, చాలా ధైర్యం వస్తుంది, వాళ్ళకి చాలా శక్తి వస్తుంది, చాలా బలం వస్తుంది. ఈ మాట చాలయ్యా, నువ్వు చెప్పావు, ఈ మాట చాలు మాకు అని. నాకు అంటే దేవుని మహిమ కోసం చెప్తూ ఉన్నా. కొన్నిసార్లు నేను చాలా బాధపడుతుంటా. మీరేమనుకోకండిలే. నేను దేవుని దగ్గర కొట్లాడేది, లేదా దేవుని దగ్గర అడుక్కునేది, లేదా దేవునితో నేను ఏమంటారు పోట్లాడి పొందుకునేవి చాలా వాటిల్లో ఈ వాక్యం మొట్టమొదటిది. ప్రభువా, నువ్వేమో చెప్పమన్నావు, నీ వాక్యం చదువుకున్నా, నేర్చుకున్నా. కొన్నిసార్లు నాకు ఎందుకో ఇవి బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతున్నట్టు అనిపిస్తుందా, ఎవరికన్నా ఎక్కుతుందా, ప్రజలకు ఎవరికైనా అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే ఎవరు నాకేం చెప్పరు, కానీ చెప్పాలని కూడా నేను ఆశించే పరిస్థితి దాటిపోయి వచ్చినా కాబట్టి నాకేం చెప్పాలని కూడా నేను అనుకోను. అయితే అది నేను కళ్ళారా చూస్తే బాగుంటుంది అని నేను కొన్నిసార్లు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఇది ఇలా 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 అనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఎంత హృదయవాంఛలను తీర్చేవాడంటే ఆయన అసలు మనం మాటల్లో చెప్పలేం. కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కొంతమంది అట్లా విన్న తర్వాత దేవుడు నాతో ఈ మాట ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఇది నన్ను స్పర్శించినప్పుడు, నేను దేవుడు నన్ను ఆదరించిన విధానం, లేదా దేవుడు నాకు ధైర్యం చెప్పిన విధానం, లేదా దేవుడు నన్ను ఆ దుఃఖంలోంచి బయటపడేసినటువంటి పరిస్థితి చాలా అద్భుతమని ప్రత్యక్షంగా మనకు వచ్చి చెప్తే ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. ఆ వాక్యానికి ఇదే కదా శక్తి. మనం ఎవరైనా అలసిపోయి ఉంటే వాళ్ళని ఈ దేవుని వాక్యం చేత ఊరడిస్తే, వాళ్ళు ఊరట పొంది ఆత్మీయంగా బలపడితే, ఆత్మలో నింపబడితే ఎంత సంతోషం, ఎంత గొప్ప ఆనందం కదండి. కాబట్టి ఎప్పటికీ మనం ఊరడించే వారిగానే ఉండాలి. అలసిపోయిన వాళ్ళని దేవుని మాటల చేత ఊరడించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అట్టి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం శిష్యులకే ఉంటుంది, ఎవరికంటే వాళ్ళకు ఉండదు. యేసుప్రభు శిష్యులకే ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు, భక్తులకి కాదు, విశ్వాసులకు కాదు. భక్తులు విశ్వాసుల కంటే గొప్పవారు శిష్యులు, ప్రధానమైన వారు. శిష్యులుగా మనం తయారు కావాలి. దేవుని శిష్యులుగా తయారైతే
ఉదయమే మనకు ఆయన మాటల్ని వినిపించే ధన్యత ఉంటుంది, వినిపిస్తాడు, మనం వింటాం, అవి నేర్చుకుంటాం, అట్లా అలసిపోయిన వాళ్ళకి ఊరడిస్తాం. మీరు 2 మాటలు చదివి ఇంటికి వెళ్ళిపోదాం. ఇవి మంచి మాటలు, ఇట్లా వీటితో మనం నింపుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది కాలం అంటే చూడండి, తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట చెప్పాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ తిమోతి 2:16-17. పవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండకము. ఏందమ్మా మళ్ళీ చదువు. అపవిత్రమైన వట్టి మాటలకు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండకము. విముఖుడవై ఉండుము, విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుగు పుండి ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హోమమయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరు విశ్వాసాన్ని చెరుపుచున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు విముఖుడై ఉండు అని అన్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు, దేవుని యొక్క సంగతులను వక్రీకరించే వాళ్ళు, ఉన్న సత్యాన్ని ప్రకటించకుండా దానిలో అయిపోయిందని, లేదంటే ఉన్నదాన్ని లేదని, లేని దాన్ని ఉన్నదని ఇష్టానుసారంగా బోధించే వాళ్ళ పేర్లు కూడా రాశారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం మాట కూడా అన్నాడు, కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. ఇలాంటి వాళ్ళ మాటలు చాలా గొప్పగా వెళ్ళిపోతాయి. కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ మాటలు చాలా గొప్పగా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని వాక్యం పోదు, సత్యమైన దేవుని వాక్యం పోదు, మనుషులు కల్పించినటువంటి కొన్ని మాటలు అలా ప్రాకిపోతూ ఉంటాయి. అలాంటి వాటి విషయం జాగ్రత్తగా ఉండు అన్నాడు. అందుకే మన వాళ్ళు వింత వింత బోధలకు చాలా ఆకర్షించబడి ఓహో అని వెళ్ళిపోతూ ఉంటారు. స్వచ్ఛమైన వాక్యంకి జనాలు ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి ఆసక్తి ఉండదు, కోల్పోతూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళకి విముఖుడవై ఉండు. అపవిత్రమైన ఒట్టి మాటలకి విముఖుడై ఉండు. ఎందుకంటే మత్తయి సువార్త 24:35 చెప్పినట్లు, నా మాటలు ఎన్నటికీ గతింపవు. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, నా మాటలు నావి, అవి నేనే. మాటలు గతించినాయంటే నేను గతించినట్టు, అంటే నేను ఎన్నటికీ గతించని దేవుణ్ణి. నీ హృదయం దేవుని యొక్క మాటల చేత, సద్విషయాల చేత, పవిత్రమైన సత్యముతో కూడిన యథార్థమైనటువంటి మాటలతో, సమయోచితమైన మాటలతో, అలసిన వారిని ఊరడించు మాటలతో, అలాంటి జ్ఞానంతో మన హృదయం నింపబడితే ఇవే సద్విషయాలు, వీటినే మనం మాట్లాడతాం. ఇలాంటి మాటల చేత మన నోరు, మన హృదయం నిండి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి మాటలు బహుశా ఆదాము అవ్వల జీవితంలో ఉండలేదు. కాబట్టే వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు దేవుని కోపం రెట్టింపైంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పశ్చాత్తాపంతో మాట్లాడి, అయ్యా తప్పు చేశాము, అయ్యా నీ మాట వినలేదు, అయ్యా మేము పాము మాట విని చెడిపోయినాము, మీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని తోసేయకండి, మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయకండి అనేటటువంటి పశ్చాత్తాపంతో కూడిన మాటలు వీళ్ళిద్దరిలో ఎవరిలోనూ కలగలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎలా నిండిపోయింది? దేంతో నిండిపోయింది? శత్రువు యొక్క మాటలతో, ఇప్పుడు చెప్పిన మాటలన్నిటికీ వ్యతిరేకమైన మాటలతో నిండిపోయింది వాళ్ళ హృదయం. అందుకే దేవుడు అడిగినప్పుడు వాళ్ళు తిన్నగా సమాధానం చెప్పలా. అందుకే కోపం వచ్చి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టాడు. కాబట్టి మనం దేవుని వాక్యము, సద్విషయాలతో మనల్ని నింపుకుందాం. దేవుని యొక్క బలం, శక్తి, అలాగే ధైర్యంతో మనల్ని మనము నింపుకుందాం. దేవుడు మనకు అట్లా సహాయం చేసి మనల్ని అందరినీ నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.